గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద లార్డ్, మరొక డే మనకి ఇచ్చారు. మనందరం కలుసుకునే భాగ్యం వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈరోజు మీరందరూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని కాదు, ఎంత క్వాలిటీగా వింటున్నాం అనేది చాలా ముఖ్యం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అందరం కూడా ఒకసారి మనం ఈ యొక్క ఆరా సెషన్కు గ్రాండ్ అప్లాజ్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈరోజు మెయిన్గా అసలు చాలా 2 చక్కటి వీడియోలను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ 2 వీడియోలను కూడా నాకు వీలైనంత వరకు మీ అందరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మొట్టమొదటిగా ఎవరైనా ఒకరు మీరు రియాక్షన్స్ ఇస్తుంటే బాగుంటుంది. అసలు ఏంటి మన లక్ష్యం ఏంటి? మనం ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ మనం నిద్ర లేచి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్గా డైలీ ఎందుకు వస్తున్నాం అనే విషయాన్ని ఒకే ఒక 3 అంశాల కోసమే మనకి ఇక్కడికి వస్తున్నాం. 3 అంశాల కోసమే మన పని ఏంటంటే ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలు. ఈ 3 మన బేసిక్ సబ్జెక్ట్. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆరోగ్యాన్నైనా కొంత పోస్ట్పోన్ చేసుకుంటాం, అనుబంధాలనైనా కొంత పోస్ట్పోన్ చేసుకుంటాం, కానీ అసలు ఆదాయాన్ని మాత్రం పోస్ట్పోన్ చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి. మనం ఇక్కడికి రావాలంటే నెట్ బ్యాలెన్స్ ఉండాలి. ఇక్కడ రావాలంటే నెట్ బ్యాలెన్స్ ఉండాలి. నెట్ బ్యాలెన్స్ లేకపోతే రాలేని పరిస్థితి. సో మనకు ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనం ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టినా పెట్టకపోయినా మనకు రెగ్యులర్గా కావాల్సింది ఏంటంటే ఆదాయము. నువ్వు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఖచ్చితంగా ఆదాయం అనేది అవసరము. ఇదే మన మెయిన్ లక్ష్యము. ఎంతమంది దీని లక్ష్యం అనుకుంటారు? ఇది మెయిన్ లక్ష్యం. ఇది కనుక కరెక్ట్గా ఉంటే ఆరోగ్యము వస్తుంది, తర్వాత అనుబంధాలు కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. ఇది మెయిన్ లక్ష్యం. ఇది మన యొక్క లక్ష్యం. దీని గురించి సంబంధించిన డిస్కషనే మనం ఈ వీడియోను ఈ 3 పాయింట్లకు కనెక్ట్ చేసుకుంటాం. ఏ వీడియో వచ్చినా మనం సో మనకేం కావాలి? ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలు. దీంట్లో మెయిన్గా అయినది మనం ఆరోగ్యం తీసుకోవాలనుకుంటే కొన్ని చక్కటి హ్యాబిట్స్ కలిగి ఉండి, అదేవిధంగా మన ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసినట్టయితే రెగ్యులర్గా ప్రోగ్రామ్స్కి అవసరం కూడా లేదు. ఆరోగ్యము కస్టమర్కైనా వచ్చేస్తుంది, డిస్ట్రిబ్యూటర్కైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మెయిన్గా ఇక్కడ మనం కూడుకుంటుంది ఆదాయం కోసం. ఈ ఆదాయం ఎట్లా వస్తుంది ఏంటి అనే అంశాలను ఈ వీడియోను మళ్ళీ తీసుకొని సో ఆ టాపిక్ నుంచి మనకు వివా కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఇదే వీడియోను చాలా చాలా ఏం చేస్తే మనకు వస్తుంది ఇక్కడ. మీరు కోటీశ్వరులు కావాలంటే మీకు కావాల్సిందల్లా ఒకే ఒక్క స్కిల్. అది మీ దగ్గర ఉంటే కోటీశ్వరులు కావాలనుకుంటే ఒకే ఒక్క స్కిల్ అంట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. విన్న వాళ్ళకు విన్నంత ఒకటే ఒక స్కిల్. కోటీశ్వరులు కావాలంటే ఒక స్కిల్ గురించి చెప్తుంది దీంట్లో. ఏంటి ఆ స్కిల్ అనేది నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మీ యొక్క రియాక్షన్ తెలియజేయండి. సో ఏంటి ఆ స్కిల్? చాలామంది అడుగుతుంటారు, ఏం చేయాలి సార్, నేను ఏం చేయాలి సార్, ఏం చేయాలి సార్? ఏం చేయాలో నేర్చుకుందాం మనం ఈరోజు. రోజు నేర్చుకుంటున్నాం, మరొక కోణంలో నేర్చుకుందాం కోటీశ్వరులు కావాలంటే. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కేవలం ఒకే ఒక్క కొత్త స్కిల్ నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టిపోతుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి, తక్కువ పెట్టుబడి ఉండే స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మనం పట్టుకోవాలి. ఎక్కువ డిమాండ్ ఉండేదాన్ని నేర్చుకోవాలి, తక్కువ పెట్టుబడి ఉండాలన్నమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ డిమాండ్ ఉండాలి. మన ప్రోడక్ట్కు డిమాండ్ ఉందని అనుకుంటున్నారా, లేదని అనుకుంటున్నారా? ఉంటే మీ యొక్క రియాక్షన్, థంబ్ రియాక్షన్ ఇవ్వండి. మన ప్రోడక్ట్కు డిమాండ్ ఉందా లేదా? శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ, షైనా మేడం థ్యాంక్ యూ, శ్రీరంగ గారు థ్యాంక్ యూ, శ్రీకాంత్ గారు. ఇది డిమాండ్ ఉన్న ప్రోడక్ట్. ఇది ప్రాణాలను నిలబెట్టే ప్రోడక్ట్. ఏంటిది? ఇది ప్రాణాలను నిలబెట్టేటువంటి ప్రోడక్ట్. సో డిమాండ్ ఉన్నప్పుడు తక్కువ పెట్టుబడి ఉండే స్కిల్స్ నేర్చుకోవాలంట. అసలు ఇండస్ట్రీలో చేయాలంటే పెట్టుబడి అనేది ధన రూపకంలో అసలు లేనే లేదు. ఏముందయ్యా పెట్టుబడి అంటే ఇక్కడ? సో ఓన్లీ నీ టైంను పెట్టుబడిగా పెడతావు. నీ టైంను పెట్టుబడిగా పెడతావు అంటే ఎక్కువ డిమాండ్ ఉండాలి ప్రోడక్ట్కు, తక్కువ
పెట్టుబడి ఉండే స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఈ జూమ్లోకి వచ్చి నేర్చుకుంటున్నాం ఇదే స్కిల్. ఇట్లాంటి స్కిల్ నేర్చుకోవడానికి కొన్ని వేల మంది ఒక ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి జూముల్లో డబ్బులు కట్టి ఏంటి అండి ఏం సార్ శ్రీకాంత్ గారు డబ్బులు పే చేసి 5 గంటలకు జూమ్లో అటెండ్ అవుతున్నారు. ఇలాంటి కోర్సు నేర్చుకోవడానికి మనకు పెట్టుబడి ఏమీ లేదు. ఎక్కువ డిమాండ్ ఉండాలి, తక్కువ స్కిల్స్ ఉండాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఎవరు నిన్ను కాపాడడానికి రారు, ఇది బాగా గమనించుకోవాలి. ఎవరు నిన్ను కాపాడడానికి రారు. ఎవరు నిన్ను కాపాడడానికి రారు. ఒకవేళ నీ దగ్గర మనీ ఉందా అందరూ నీ వెంట వస్తారు, కానీ మనీ లేకపోతే మాత్రం ఎవరు నిన్ను కాపాడడానికి రారు. అపో దీపో భవ మన సార్ చెప్తారు, కావాలంటే రాసుకోవాలి. అపో దీపో భవ ఏంటిది? అపో దీపో భవ అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకో, ఇంకా వేరే ఎవరు కూడా రారు అని అర్థం. ఈ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. మీరు ఇతరులకు ఎంత ఎక్కువ విలువనిస్తారో అంత ఎక్కువ డబ్బు మీరు సంపాదిస్తారు. ఈ సృష్టిలో జరిగే ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇతరులకు ఎంత విలువనిస్తామో మనం అంత డబ్బు సంపాదించుకుంటాం. ఎవరెవరికి విలువనియ్యాలి అంటే అందరికీ విలువనియ్యాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా విలువనియ్యాలి, వైఫ్కు విలువనియ్యాలి, పిల్లలకు విలువనియ్యాలి, తల్లిదండ్రులకు విలువనియ్యాలి. మరి ఇండస్ భాషలు వస్తే ఎవరెవరికి విలువనియ్యాలంటే మొట్టమొదటిగా ప్రాస్పెక్ట్కి చాలా విలువనియ్యాలి. ఎందుకంటే వినడానికి టైం ఇచ్చాడు ఆయన. ఏంటి మన యొక్క ప్రజెంటేషన్ వినడానికి టైం ఇచ్చాడు. విలువ ఎవరికి ఇవ్వాలి? ప్రాస్పెక్ట్కి ఇవ్వాలి, కస్టమర్కి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా వాల్యూ ఇవ్వాలి. ఎంత విలువనిస్తావో అంత మనము ముందుకెళ్తాము. ప్రతి ఒక్కదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఎవరైనా ధనవంతులు అయ్యారంటే అందుకు ఒక కారణం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటుంది, బాగా సంపాదించి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అని. కానీ మనసులో ఉన్న ఆ కోరిక నలుగురితో పంచుకున్నప్పుడు మన వల్ల కాదులే, మనకు అవన్నీ సాధ్యం కాదు, గాల్లో మెడలు కట్టుకోవడం అంటే ఇదే అని ఇతరులు ఎక్కడ ఎగతాలు చేస్తారని తమను తామే మానపడుతూ ఉంటారు. కొందరైతే తమను తామే డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అదేదో సినిమాలో గట్టిగా అనుకో అదేదో సినిమాలో హీరోయిన్ ఏం చెప్పిందంటే గట్టిగా అనుకో అయిపోతుందని అంటున్నట్ట. ఇక్కడ దీన్ని ఏమంటున్నాం? సంకల్పం అంటున్నాం. గట్టిగా అనుకుంటే అయిపోద్ది అంటుంది హీరోయిన్. అలా ఏదైనా సాధించాలని మనసులో గట్టిగా అనుకుంటే ఆటోమేటిక్ గా ఆ కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది. అది కోటీశ్వరుడు కావాలనే లక్ష్యమైనా సరే. ప్రతి మనిషి భూమి మీద దర్జాగా బతకడానికి అవసరం. కోటీశ్వరుడు, ఈ కోటీశ్వరుడు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఇండస్ వల్ల కోటీశ్వరుడు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? రియాక్షన్ ప్లీజ్. సో దాన్నే మనం ఏమంటాం? డైమండ్ అని అంటాం. ఏమంటాం? డైమండ్ అని అంటాం. మనకు ఆల్రెడీ మనకి ఇక్కడ మన జూమ్ రూమ్లో ఎప్పుడు ఇద్దరు ఉంటారు కోటీశ్వరులు, కోటీశ్వరులు అయిన వాళ్ళు. ఎంత ఉన్నా ఇంకా కావాలని అనిపించేది, ఇది ఉంటే చాలు జీవితం హాయిగా సాగిపోతుంది అనిపించేది ఈ లోకంలో డబ్బు ఒకటే. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ వాటిని అవలంబించడంలో లోపం ఉండకూడదు. అవలంబించడంలో, ప్రాక్టికాలిటీలో లోపం ఉండకూడదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక దారి ఎంచుకున్నప్పుడు అదే దారిలో నడవాలి. ఇది మెయిన్ 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 ఇంపార్టెంట్. ఒక దారి ఎంచుకున్నాం, డైరెక్ట్ సెల్లింగ్లకు ఇండస్ వాళ్ళకు వచ్చినాం, ఇదే దారిలో మనం నడవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా తిరిగి అక్కడే నిలదొక్కుకోవాలి. అప్పుడే విజయం వైపు ప్రయాణం అనేది సులువు అవుతుంది. మనలో చాలా మందికి డబ్బు సంపాదించడంలో ఒక టార్గెట్ ఉంటుంది. వాటిలో సొంత ఇల్లు, కారు, కోటీశ్వరులుగా పేరు తెచ్చుకోవాలి అనేవి చాలా మందికి ఉండే 3 కోరికలు. 5 minutes is all it takes for you to build an AI agent that literally designs your entire webinar and does the presentation. వాటిలో 2 వరకు చాలా మంది నెరవేర్చుకోగలుగుతారు, కానీ 3ది మాత్రం కొందరే సాధించుకోగలుగుతారు. వాళ్ళలో మీరు ఒకరైతే. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. కోటీశ్వరులు కావాలంటే ముందు లక్షాధికారి కావాలి. ఇక్కడ ఇది మెయిన్ టాపిక్. మనందరం ఏమంటాం? సార్ నేను డైమండ్ కావాలి, కోటీశ్వరుడు కావాలని అంటాం. ఉందా? లక్ష్యం ఉందా? ఉంటే ఒకసారి తమ్మిద్దాం. ఫస్ట్ ఏం కావాలి? లక్షాధికారి కావాలి. ఏం కావాలి? ఫస్ట్ ఇండస్ ద్వారా ₹1,00,000 సంపాదించాలి. ఫస్ట్ బేసిక్ ఏంది? నువ్వు లక్షాధికారి కావాలి. కోటీశ్వరుడు ఓకే అవుతావు, నువ్వేం కావాలి? ఫస్ట్ లక్షాధికారి కావాలి. లక్షాధికారి కావాలంటే ఆల్మోస్ట్ ఆల్ స్టార్ 1000 ర్యాంక్ రావాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్.
మరి లక్షాధికారి అవ్వాలంటే ఈ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే ఉంది. మీరు కోటీశ్వరులు అవ్వడానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారంటే నమ్ముతారా? ఎస్, మీరు కోటీశ్వరులు కావాలంటే మీకు కావాల్సిందల్లా ఒకే ఒక్క స్కిల్. అది మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆ స్కిల్ ఏంటో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. నెంబర్ 1, ద మిలినియర్ మిత్ వర్సెస్ ట్రూత్. కోటీశ్వరుడు అపోహ వర్సెస్ నిజం. మనలో చాలా మందికి లక్షాధికారి అవడం అనేది ఒక ఫాంటసీ. ధనవంతులకు, అదృష్టవంతులకు, పెద్ద చదువులు చదువుకున్న వారికి మాత్రమే లక్షల రూపాయలు చూడడం సాధ్యం అని అనుకుంటారు. కానీ ఒక్క స్కిల్ నేర్చుకుంటే లక్షలు సంపాదించడం చాలా తేలిక. ఆ సీక్రెట్ ఏంటంటే, ఉదాహరణకు మీరు విజయవాడలో చిన్న షాప్ నడిపిస్తున్నారు, లేకపోతే హైదరాబాద్లో ఆటో నడిపిస్తున్నారు, లేదా బెంగళూరు లాంటి సిటీలో కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు అనుకుందాం. మీరు ఇక్కడ మొదట మీరు చేసే పని వెనుక కారణం, దాని ప్రభావాన్ని ఏ పని చేస్తున్నావు, ఆ పనికి కారణం ఏంటి ఫస్ట్ ఇది రాసుకుంటే చాలా మంచిది. కారణం ఏంటి, మనం ఈ పని చేయడానికి గల కారణం ఏంటి? నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా, దీనికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు నేను ఈ పని చేస్తున్నాను? దాని యొక్క ప్రభావాన్ని కూడా మనం రాసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దాన్నే అండర్స్టాండింగ్ ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. అండర్స్టాండింగ్ ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. వివరంగా చెప్పాలంటే, ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్కదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఎవరైనా ధనవంతులు అయ్యారంటే అందుకు ఒక కారణం ఉంటుంది. అదేంటో వెతకండి. దానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను చేయలేనిది వాళ్ళేం చేశారు అని. ఉదాహరణకు ఇక్కడ నేను చేయలేనిది వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు 2 డైమండ్లు ఉన్నారు, ఒక సఫైర్ ఎగ్జిక్యూటివ్ సార్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ ముగ్గురికి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా? సార్ వాళ్ళకు, హరి సార్కు అండ్ కృష్ణయ్య సార్కు అండ్ భోగా సార్కు. సో ఈ ముగ్గురు కూడా దాదాపు 80 lakhs, 1 కోటి పైన, 4 కోట్ల పైన సంపాదించారు. ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసింది ఏంది, నేను చేయలేకపోయేది ఏంటి? వాళ్ళు చేసేది ఏంది, నేను చేయలేకపోయేది ఏంది? భోగా సార్ని అడిగితే సార్ ఏం చెప్తాడంటే, తన సీక్రెట్ ఒకటే చెప్తాడు. మెయిన్ సీక్రెట్ ఏంటంటే, భోగా సార్ సీక్రెట్ ప్రమోషన్ అని చెప్తారు. ఏం చెప్తాడు భోగా సార్ సీక్రెట్? ఏం చెప్తాడు? ప్రమోషన్. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోకి వస్తే నా టీంలో లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారు, రైట్లో ఎంతమంది ఉన్నారు అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటాడు. ఒక్కళ్ళని వస్తే నేర్చుకుంటాం, మనతో పాటు టీం వస్తే ఎర్నింగ్ చేస్తాం. భోగా సార్ సీక్రెట్ ఇదే. భోగా సార్ సీక్రెట్ ఎప్పుడు అడిగినా ఇది ప్రమోషన్, ప్రమోషన్, ప్రమోషన్. ఇది ప్రతి ఒక్కరికి కూడా పాసిబుల్ అయ్యేటువంటిది. కృష్ణయ్య సార్ సీక్రెట్ ఏంటి? కృష్ణయ్య సార్ ఫాలో ద మెంటర్ అని చెప్తారు. హరి సార్ సీక్రెట్ ఏంటి? ఒకటి నమ్మిండంటే దాన్ని సీరియస్గా చేస్తాడు హరి సార్. వాళ్ళు చేయగలిగేది ఏంటి, మనం చేయలేకపోయేది ఏంటి, ఇవే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చినాం, మన టీం ఎవరున్నారు దీంట్లో, మన టీము ఎవరున్నారో చెక్ చేసుకోవాలి. వాళ్ళు చేసింది ఏంటి, మనం చేయలేకపోయేది ఏంటి అనేది చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే దాంతోపాటు మనం ముందుకెళ్ళగలుగుతాము. ఇది బాగా గమనించుకోవాలి. వైజాగ్ లో ఉండే రవి అని ఒక వ్యక్తి, ఒక ఎల్ఐసి ఏజెంట్, నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒకరోజు అతను ఇక్కడ ఇండస్ వల్ల మనం మంత్లీ లేదా 2 months ఒకసారి 20,000 సంపాదిస్తున్నాం. ఎల్ఐసి బదులు దగ్గర ఇండస్ వాళ్ళు పెట్టుకోవాలి. తన సీనియర్ నెలకు 2 లక్షల రూపాయలు మన సీనియర్స్, మన సూపర్ సీనియర్స్, పెరల్ ఎగ్జిక్యూటివ్స్, సఫైర్ ఎగ్జిక్యూటివ్, డైమండ్లు, ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్, వీళ్ళు ఎంత సంపాదిస్తున్నాడని గమనించాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి 2 లక్షల పైన సంపాదిస్తున్నారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎక్కడ వెళ్ళాలి, సూర్యాపేటకి వెళ్ళాలన్నా, లేకపోతే సార్ ఇంటికి వెళ్ళాలంటే జూమ్లోనే. నేను నీలాగా ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? సేల్స్ అసలు అడగాలి, సీనియర్స్ ఏమని అడగాలి? భోగా సార్ మీరు ఎట్లా 80 లక్షలు సంపాదించారు, కృష్ణయ్య సార్ మీరు ఎట్లా 1 కోటి రూపాయలు సంపాదించారు, హరి సార్ 4 కోట్లకు ఎట్లా వచ్చారు, నేను ఎట్లా రాగలుగుతాను అని అడగడం చాలా నేర్పించమని తనకు ఒక మెంటర్ గా ఉండమని అడిగాడు. అయితే కొద్ది నేర్పించమని, మెంటర్ గా ఉండమని అడిగాడు. కాలంలోనే అతడు కూడా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, అడగాలి, నేర్చుకోవాలి. మీరు అడగాలి, కానీ మీకు ఎన్నో ఇంకా నేను ఈ వీడియో ద్వారా మీకు కనెక్ట్ చేయాలనుకుంది ఏంటంటే, అడగాలి, నేర్చుకోవాలి. ఏంటిది? అడగాలి, నేర్చుకోవాలి. ఎవరిని అడగాలి? మన సీనియర్స్ని అడగాలి, నేర్చుకోవాలి. ఎవరైతే నీకంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, సో ఎంత సంపాదించాడో వాళ్ళని అడగాలి. ఈ పాయింట్కి ఒకసారి మీరు అప్లాజ్ ఇస్తే ముందుకెళ్దాం. అడగాలి, నేర్చుకోవాలి.
ఆల్రెడీ సేమ్ దీంట్లో వచ్చిన పాయింట్స్ మన ఇండస్ వాక్ మీరందరూ మీ రియాక్షన్స్ దగ్గర ఉంటే చాలా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం అడగాలి, నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడ అడుగుతారు? ఈ ప్రోగ్రాంలో అడగలేరు. ఇప్పుడు 37 మంది ఉన్నారు. నేను ఒక్కరిని మాట్లాడతాం, తర్వాత సార్ మాట్లాడతారు, అయిపోతుంది. ఇక్కడ కాదు అడిగే వేదిక ఏంటి? ఎక్కడ అడుగుతాము? ఎవరైనా ఒకరు టైప్ చేయండి. ఎక్కడ అడుగుతాము? మన సీనియర్స్ను అడిగే వేదిక ఏంటిది? ఎవరైనా ఒకరు టైప్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నా సంతోషం కోసమైనా మీరు టైప్ చేయండి. జిఎస్ఎం సూపర్. జిఎస్ఎం మొట్టమొదటిగా నీ జిఎస్ఎం పోస్టర్ వచ్చిందా? ఫస్ట్ నీ జిఎస్ఎం పోస్టర్ రెడీ అయిందా? పక్కా ప్రాక్టికల్గా ఉండాలి. మనం పక్కా ప్రాక్టికల్గా ఉండాలి. పక్కా ప్రాక్టికల్గా ఉంటేనే వాళ్ళు చేసింది మనం చేస్తే వాళ్ళకు వచ్చింది మనకు వస్తుంది. భోగ సార్కి వచ్చిన 80 లక్షలు వస్తుంది, కృష్ణ సార్కి వచ్చిన ₹1,00,00,000 వస్తుంది, హరి సార్కి వచ్చిన 4 కోట్లు వస్తుంది. ఎట్లా వస్తుంది? ప్రాక్టికల్గా ఉంటే వస్తుంది. పక్కా ప్రాక్టికల్. నా జిఎస్ఎం పోస్టర్ వచ్చిందా? ఈ వారం నాకు జిఎస్ఎం జరిగిందా లేదా? జరగకపోతే నో ప్రాబ్లం. ఇప్పటికైనా మీ సీనియర్ ఎవరో, మీ ఎగ్జిక్యూటివ్ ఎవరో, మీ 1000 ఎవరో కాల్ చేసి సార్ నాకు ఈ రోజు నాకు జిఎస్ఎం జరిగించండి. అడిగే వేదిక ఒకే ఒక్కటి. నువ్వు అడిగి తెలుసుకునే వేదిక ఒకే ఒక్కటి. సో జిఎస్ఎం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ జిఎస్ఎంలోనే ప్రాణం ఉన్నది. ఇది అందరూ కూడా బాగా గమనించాలి. అడగాలి, నేర్చుకోవాలి. అడగాలి, నేర్చుకోవాలి. అడిగి నేర్చుకుంటే మనం ముందుకెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్న సంగతి గమనించుకోవాలి. ఇక రెండవది నేను ఈరోజు చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్ అడగడం, నేర్చుకోవడం. ఇంకా రెండవది ఇది వెరీ వెరీ రెండవ. ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. అందుకోలేరు మనకు. ఇప్పుడు ఒక యాడ్ వచ్చింది కదా, ఎంతమంది చూసారు? వీడియో ప్లే అవ్వట్లేదు. వీడియో ప్లే అవ్వట్లేదు సార్. ఓకే ఎస్. ఓకే. ఇప్పుడు ఒక యాడ్ విన్నారా? అక్కడ ఒక ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే వారం రోజులకు ఇట్లాంటి సెషన్సే చెప్తారు. వాళ్ళ ఫీజు ఎంత ఉంటుందో తెలుసా? ₹5,000, ₹10,000 ఉంటుంది. మనం వచ్చేసి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది కాబట్టి దీన్ని చాలా లైట్గా. ఇప్పుడు ఓకేనా సార్? వీడియో కనపడుతుందా సార్? ఓకే. కళ ఏదైతే ఉంటుందో దాన్ని నిజం చేసుకోవాలి అని అంటే మన దగ్గర ఎలాంటి స్కిల్ ఉండాలి? త్రూ విజువలైజేషన్ దాన్ని ఎలా మనం యాక్షన్ ప్లాన్లోకి తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ కూడా స్కిల్లే అంటున్నాడు. స్కిల్ అంటే పనేనండి. నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి? మనం నిన్న ఒక వాట్సాప్ స్టేటస్లో నేను ఒకది చూశాను. ఒక ఇంజనీరింగ్ చదువు కంప్లీట్ చేసుకున్న ఒక అమ్మాయి. సో ఆమె ఎల్కేజీ నుంచి ఎప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంజనీర్ వరకు మొత్తం టాపర్ అంటండి. కాలేజ్ టాపర్. గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? గోల్డ్ మెడల్స్, కాలేజీ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, అన్ని స్పోర్ట్స్లో ఉంది, అన్నిట్లో ఉంది. కానీ ఆమెకు జాబ్ రావట్లేదంట. జాబ్ ఎందుకు రావట్లేదంటే ఆ కంపెనీకి తగ్గటువంటి స్కిల్ లేదంట. షీఈస్ కంప్లీటెడ్ బీటెక్. మరి అన్నిట్లో ఫస్ట్ కదా అంటే ఫస్ట్ వచ్చినంత మాత్రాన వచ్చే అవకాశం లేదు. స్కిల్ ఉండాలి. ఈ స్కిల్ నేర్చుకోవాలి. ఈరోజు మనం స్కిల్స్ గురించి కూడా నేర్చుకుందాం. వీడియో కనపడుతుంది కదా శ్రీకాంత్ గారు? నారాజు, ఏదైనా సాధించాలనుకుంటే జీవితంలో ముందు కళ కనాలి. కళ లేనిదే కళని సాకారం చేసుకోవాలన్న ఆలోచన రాదు. కళ కనాలంట. ఈ డ్రీమ్ ఏంటో టైప్ చేయండి. ఇప్పుడు ఎవరు అడుగుందామంది డ్రీమ్. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? టైప్ చేస్తే ముందుకెళ్దాం. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? చాలామంది, ఎక్కువ మంది ఏం టైప్ చేస్తారంటే డైమండ్ అని టైప్ చేస్తారు. డైమండ్ అనేది అల్టిమేట్ ఎయిమ్. నేను విజయవాడకు బయలుదేరాలనుకుంటున్నాను, కానీ ఒకేసారి నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోప విజయవాడలో ఉండను. ఎక్కడ ఉంటాను? ఫస్ట్ నేను బ్యాగ్ సర్దుకొని మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. తర్వాత నేను బస్సో కారో ఏదో వెహికల్ ప్లాన్ చేసుకొని బయలుదేరాలి. ఫస్ట్ మన డ్రీమ్ ఏంటంటే
ఇప్పుడు ఉండాల్సిన డ్రీమ్ ఏంటంటే స్టెప్ 1. ఏంటిది? ఇప్పుడు మన డ్రీమ్, ఇమ్మీడియట్ డ్రీమ్ ఏంటంటే స్టెప్ 1. సో జూలై మాసానికి, ఆగస్ట్ మాసానికి, సెప్టెంబర్ మాసానికి, ఈ 3 నెలల్లో మన పర్సనల్గా కంప్లీట్ కావాల్సింది, నా స్టెప్ 1 నేను కంప్లీట్ చేసుకోవాలి, మీ స్టెప్ 1 మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఈ డ్రీమ్ స్టెప్ 1, డ్రీమ్ వేరే ర్యాంకు ఇది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఏం కావాలి? స్టెప్ 1 కావాలి. ఏం కావాలి? స్టెప్ 1. స్టెప్ 1 కావాలనుకున్న వాళ్ళు ఒకసారి రియాక్షన్స్ ద్వారా మనం ముందుకెళ్దాం. అసలు దేన్ని నిజం చేసుకోవాలి? కళను. మరి కళ ఎక్కడుంది? అసలు కళ కంటేగా. నేను కళ కనడానికి ప్రయత్నించాను కానండి, అది కళలోకి మాత్రం రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మీ కోరిక అంత బలంగా లేదు అని. చాలా మందికి వీక్లీ ఇన్కమ్ కావాలనుకుంటున్నానండి, తర్వాత నేను ఆ ర్యాంక్కి వెళ్ళాలని ఆ కళకు అంటుండం కానీ నిజం కావట్లేదు. ఎందుకంటే నువ్వు దాన్ని బలంగా కోరుకోవట్లేదు. నువ్వు ఖచ్చితంగా బలంగా కోరుకో. ఏం కోరుకుంటావు బలంగా? ఖచ్చితంగా అప్పో చేసి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఇల్లు నడపాలి, ఈఎంఐలు కట్టాలి. అవన్నీ ఎక్కడ ఆగుతున్నాయా? ఎక్కడ ఆగవు. ఎందుకంటే బలంగా కోరుకుంటావు వాటిని. ఖచ్చితంగా కట్టకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా నువ్వు కనుక స్టెప్ 1 కంప్లీట్ కావాలని బలంగా కోరుకుంటే ఖచ్చితంగా అది ఎట్లా చేయాలో చూడాలి. మీ లక్ష్యంలో ఇంటెన్సిటీ లేదు అని అర్థం. ఇంటెన్సిటీ అంటే తీవ్రత. ఎంత తీవ్రంగా కోరుకుంటున్నావు, ఎంత తీవ్రంగా నీ యొక్క స్టెప్ 1 కోరుకుంటున్నావు. నారాజు, జనరల్గా మనం మామూలు కళ గురించి మాట్లాడదాం. ప్రతిరోజు అందరికీ పడుకున్నప్పుడు కళలు వస్తుంటాయి. పొద్దున్నే కొంతమంది మర్చిపోతుంటారు, కొంతమంది కొన్ని గుర్తుంటాయి. కళలు సహజంగా 2 ప్రధాన కారణాలతో వస్తాయి. ఒకటి, విపరీతమైన భయం వల్ల కానీ, విపరీతమైన కోరిక వల్ల కానీ కళలు వస్తాయి. మనం ఎప్పుడు భయపడ్డామో గుర్తుండకపోవచ్చు, కానీ భయపడినట్టు, పైన ఎత్తు ప్రదేశాల నుంచి కింద పడినట్టు, ఏదైనా జంతువు వెంటబడినట్టు, పాము కాటు గురైనట్టు, చీకట్లో ఉన్నట్టు, ఇట్లాంటి భయపడే కళలన్నీ ఎందుకు వస్తాయంటే తీవ్రమైన భయం లోపల ఉంటుంది కాబట్టి. ఇంకోవైపు తీవ్రమైన కోరిక ఏదైనా ఉంటే, లక్ష్యం ఏదైనా ఉంటే, గోల్ ఏదైనా ఉంటే అది కూడా కళలా వస్తుంది. అయితే కళ కనడం అంత ఈజీ కాదు నారాజ్. అంటే కూర్చొని నా లక్ష్యాన్ని నేను కలగంటున్నా అంటే నీ కళ రాదు. నువ్వు ఎంత ఆలోచించినా పడుకునే ముందు పొద్దున్నే కళ రాదు. కానీ కళ కంటే మాత్రం కళ సాకారమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ కళ కంటే మాత్రం కళ సాకారమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయంట. కళ నువ్వు కనగలిగితే సాకారం. కళని ఎలా కనాలి? విజువలైజేషన్ ద్వారా. ఎందుకు విజువలైజేషన్ ద్వారానే? ఎందుకంటే వెన్ యూ విజువలైజ్ దెన్ యూ మెటీరియలైజ్. కళల్ని సాకారం చేసుకోవాలనుకుంటే వెన్ యువర్ విజువలైజ్ మెటీరియలైజ్గా అవుతుంది. అంటే నువ్వు ఫస్ట్ దాన్ని ఊహించాలి. అంటే ఊహించడం అంటే మరి ఎట్లా ఊహిస్తావంటే నీ తీవ్రతను బట్టి ఉంచాలి. సాక్షాత్కరింపజేసుకోవాలంటే, నిజం చేసుకోవాలని అనుకుంటే ముందు కళ కనాలి. కళ కనడం ఎలా సాధ్యం అంటే విజువలైజేషన్ ద్వారా సాధ్యం. ఎలా? నిజానికి సాధారణంగా మనకు కళ ఎప్పుడు వస్తుందంటే నారాజు, బయట ప్రపంచంలో చూసే సంఘటనలు, అనుభవాల ద్వారా మనం కలగంటాం. ఉదాహరణకి ఒక సెన్సిటివ్ మనసు ఉన్న వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు. తన కళ్ళ ఎదురుగానే ఒక బస్ యాక్సిడెంట్ చూశాడు. That's the only reason why you are not able to speak in English fluently, because कभी भी अगर आपको इंग्लिश में बात करना होता है ना, तो आपको ये सिखाया गया है बस ज्यादा से చాలా తీవ్రంగా భయపడిపోయాడు. అమ్మో, నా కళ్ళ ఎదురుగే నేను చూశాను. ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. రాత్రి కళ వస్తుంది. కళలో యాక్సిడెంట్ వస్తుంది. ఆ యాక్సిడెంట్లో తనున్నట్టు, తను ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఆ యాక్సిడెంట్కి గురైనట్లు కళ రావచ్చు. అంటే మనం బయట వాస్తవ పరిస్థితులు చూసినప్పుడు మనం గురయ్యే ఎమోషన్స్ ద్వారా మనం కళగా మార్చుకుంటాం. ఈ ఎమోషన్ స్టెప్ 1 మీద ఎంత ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎమోషన్ స్టెప్ 1 మీద ఎంత ఉంది? నీ స్టెప్ 1 మీద నీ ఎమోషన్ ఎంత ఉంది? మరి మన విజయాన్ని ఎలా చూస్తాం? మరి విజయం కూడా ఏదైనా ఇట్లా దృశ్యం చూసినప్పుడే అది కళలా వస్తుంది, ఇది సాధించినట్టు. అందుకనే
మనకున్న ఒక అద్భుతమైన టూల్ విజువలైజేషన్. ఎలా అంటే పంచేంద్రియాల నుంచి క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా మనమే క్రియేట్ చేసుకుంటాం ఒక డ్రీమ్ని. డ్రీమ్ అనేది ఎలా ఇది చాలా 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 ఇంపార్టెంట్ చెప్తున్నారు. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుందండి, మనకు మన పిల్లల భవిష్యత్తుకు. సో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏర్పడుతుందో ఆ ఏర్పాటుకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం విజువలైజేషన్ ద్వారా తయారు చేసుకుంటాం. విజయం యొక్క దృశ్యం ఎలా ఉంటుంది, విజయాన్ని వింటే ఎలా ఉంటుంది, అభినందనలు ఎలా వినిపిస్తాయి మనకి, కళ్ళతో మనం ఆ సెలబ్రేషన్ ఎలా చూస్తాం, మంచి వాసన. చూడండి, కళ్ళతో మనం ఆ సెలబ్రేషన్ ఎలా చూస్తాం. ఒకవేళ నీ స్టెప్ 1 కంప్లీట్ చేసుకున్నట్టయితే ఆ ఫిజికల్ ప్రోగ్రాంలో ఆ స్టేజ్ మీదకి నేను ఎట్లయితే ఇన్వైట్ చేస్తున్నారు అందరి ముందు, మన మెంటర్ ద్వారానో మన సీనియర్ ద్వారానో ఒక గిఫ్ట్ తీసుకున్నట్టుగా ఎట్లయితే యూ హ్యావ్ టు ఫీల్ విజువలైజేషన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకోవడమే అదే విజువలైజేషన్ టెక్నిక్. మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే సువాసనలతో కూడిన మీ పరిస్థితులు ఎలా ఉంటాయి? శబ్దాలు వినడం, సువాసన చూడడం, అద్భుతమైన రుచి చూడడం, సంఘటనలు చూడడం, మీ స్పర్శ ద్వారా తెలుసుకోవడం, ఇవన్నీ వాస్తవ సంఘటనల్లో మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతాయి. కానీ క్రియేటివ్ విజువలైజేషన్లో వి విజువలైజ్ ఫ్యూచర్. భవిష్యత్తులో నేనేం పొందాలని ప్రస్తుతం అనేది మన సార్ ఎప్పుడు చెప్తుంటారు, పాస్ట్ నుంచి రాకూడదు, ఫ్యూచర్ నుంచి రావాలి. భవిష్యత్తు నుంచి వర్తమానం డిజైన్ కావాలి. ఫ్యూచర్లో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో ఫ్యూచర్ నుంచి ప్రజెంట్ డిజైన్ కావాలి. అంటే నా లక్ష్యము కోటీశ్వరుడు, నా లక్ష్యము రెగ్యులర్ ఇన్కము, నా లక్ష్యము టీమ్ బోనస్ అని అనుకుంటే అక్కడ నుంచి ఈరోజు ప్లాన్ కావాలి. దానికోసం ఈరోజు ప్లాన్ కావాలి. చాలామంది ఫాస్ట్ నుంచి మనము ఈరోజు ప్రజెంట్ అట్లయింది ఇట్లయింది అనే పరిస్థితులను మనం ఎక్కువగా బేరేజ్ వేసుకుంటాం. కానీ ఫ్యూచర్ నుంచి ఈరోజు డిజైన్ కావాలి. ఫ్యూచర్లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో దాని తగ్గట్టుగా ఈరోజు నీ వర్క్ ప్లానింగ్ ఉండాలి. ఉంటున్నానో దాన్ని నేను విజువలైజ్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్ నాకు రావాలనంటే నేను గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ ఎమోషన్ వస్తుంది. మరి వచ్చేదాకా నేను ఎదురు చూడాలిగా. అందుకే రాకముందే వస్తే నేను ఎలా భావిస్తానో ఆ భావనలన్నింటినీ నేను క్రియేట్ చేసుకుంటాను విజువలైజేషన్ ద్వారా. అయితే చాలామంది విజువలైజేషన్ అంటే విజువల్ అనే అనుకుంటారు. ఐ వాంటెడ్ టు సే విజువలైజేషన్ ఇస్ నాట్ జస్ట్ సీయింగ్, కంటితో ఊరికి చూడటం కాదు, ఇట్ ఈస్ అబౌట్ ఫీలింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీలింగే సీలింగ్. సార్ చెప్పే ఎప్పుడు కూడా ఒక మాట, విజువలైజేషన్ నాట్ ఏ సీయింగ్. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు, చాలామంది మనం మాట్లాడుకునేటప్పుడు ఈరోజు ఏమైనా వర్క్ ఉందంటే సార్ ఏం లేదు సార్ అని ముందు ఆ నెగటివ్ని ముందు పోస్ట్ లేదు, ప్రయత్నం చేస్తున్నా సార్, ఈరోజు తప్పక వర్క్ ప్లానింగ్ చేసుకుంటాను. ఆ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీలింగ్, ఆ ఫీలింగ్తో చెప్పడం, ప్రతి ఒక్కటి ఫీల్ అవ్వడమే ఫీలింగే సీలింగ్. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్లో చాలామంది అటెండ్ అయిన వాళ్ళందరికీ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆ భావన ఎలా ఉంటుంది, సక్సెస్ని చూడకముందే సక్సెస్లోకి ఎంటర్ అయ్యి సక్సెస్తో షేక్ హ్యాండ్ ఇస్తే ఆ భావన ఎలా ఉంటుందో ఆ భావనని భావించడమే విజువలైజేషన్. ఇట్స్ నాట్ ఓన్లీ సీయింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫీలింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భావనతో నౌ వీఆర్ సేయింగ్ యువర్ ఇంటలెక్ట్ మే బీ కన్ఫ్యూజ్డ్. అంటే మీ ఆలోచన, మీ క్యాల్కులేషన్, మీ ప్రయత్నం, మీ ఊహ, మీ అంచనా ఇవన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. వాస్తవం కాకపోవచ్చు, వాస్తవంలా మీకు చూపించవచ్చు. కానీ యువర్ ఎమోషన్ విల్ నెవర్ లై టు యూ. మీ భావోద్వేగం మీతో అబద్ధాలు ఆడదు. థ్యాంక్ యూ. ఈ ఎమోషన్ కాబట్టి సో ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి పక్కా ప్రాక్టికల్గా మనం చూద్దాం. ప్రాక్టికల్గా ఇప్పుడు మనం ఈరోజు టాపిక్కే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన స్టెప్ 1 మన డ్రీమ్ అనుకున్నాం. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు ఇప్పుడు ఒక పోస్టర్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా విజువలైజ్ చేసుకోవాలనుకుంటే ఈ పోస్టర్ వచ్చిందా, ఈ పోస్టర్ ఎంతమంది ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేసామా, ఫస్ట్ దీన్నన్నా విజువలైజ్ చేసామా. ఇక్కడ చూడండి, నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని ఉన్నది. ఇక్కడ మధ్యలో మన ఫోటో వచ్చి, మన కస్టమర్ల పేర్లు వచ్చి, తర్వాత మన చుట్టూ టీం మెంబర్స్ వస్తే అసలు దీన్ని మనం డ్రా చేసామా లేదా. ప్రాక్టికల్గా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఏదైనా చూస్తేనే కానీ మన కళ్ళు మనం నమ్మాలంటే అసలు ఈ పోస్టర్ ఇది రెడీ అయిందా లేదా. ఫస్ట్
ఈ నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని మనకు ఒక ఈ పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్లో సపోజ్ నువ్వు కనుక స్టెప్ 1 చేసినట్టయితే ఫస్ట్ ఈ మధ్యలో నీ ఫోటో పెట్టి ఒకలో ఇద్దరు ఉంటే నీ లాగిన్స్ ఉంటే నీ టీమ్మేట్స్ ఉంటే అక్కడ పెట్టి నీ పోస్టర్ వచ్చిందా, దీన్ని కనీసం నువ్వు డ్రా చేసావా? సార్ ఎప్పుడు చెప్తుంటాం మనకు ఎన్ని సున్నాలు చుడుతుంటే అన్ని సున్నాలు నీ అకౌంట్లో యాడ్ అవుతాయి. ఏంటది? ఫస్ట్ ప్రాక్టికల్గా ఇట్లా ఉండాలి నా టీం, ఇలా ఉండాలి నా టీం అని చెప్పి మన టీం గురించి, తర్వాత కస్టమర్స్ గురించి దీన్ని ఫస్ట్ మేనిఫెస్టేషన్ చేయాలి. ఫస్ట్ నువ్వు దీన్ని విజువలైజ్ చేయాలి. ఈ పోస్టర్ వచ్చిందా రాలేదా? రాకపోతే ఈ రోజే మన టీం మన సీనియర్ని అడగాలి, సార్ నా పోస్టర్ రెడీ చేయించండి. దీన్ని ఎప్పుడు మనం చూసుకుంటుంటే అర్థమవుతుంది, ఓకే నేను ఎక్కడికి వచ్చాను ఏంటి నా విజువలైజేషన్ అనేది. సో కంటి ద్వారా చూసి నమ్మాలని చెప్పాను కదా, కొన్ని ఆర్గాన్స్ ఏదైతే చూపున ఈ పోస్టర్ ఉందా లేదా. నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇక్కడికి వచ్చిందే మనం నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడానికి. సామాన్య మానవుడికి మిగతా వాళ్ళకు డబ్బున్న వాళ్ళకు కానీ ధనవంతులకు మనకు లేని డిఫరెన్స్ ఏంటంటే రెండు. ఒకటి వచ్చేసి అమ్ముకోవడానికి విలువైంది లేకపోవడం, రెండవది వచ్చేసి నెట్వర్క్ లేకపోవడము. ఆ అంబానికి జానయ్యకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రెండే. ఆయనకు అమ్ముకోవడానికి వాల్యుబుల్ అయిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చిన తర్వాత నాకు కూడా ఒక ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు ఏ ప్రయాణంలో చేయాలి? నెట్వర్క్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఈ పోస్టర్ వచ్చిందా అనేది నువ్వు ఏ ర్యాంక్లోనో నువ్వు కనుక స్టెప్ 1లో చేసుకుంటే, సో ఒకవేళ నువ్వు సీనియర్ అయితే నీ టీమ్మేట్స్ యొక్క పోస్టర్ వచ్చిందా లేదా. దీన్ని మనం చూసినట్టయితే ఇది చాలా సింపుల్ అని అనుకుంటారు, కానీ ఇదే చాలా చాలా మన మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఈ పోస్టర్ ఎంతో మందిని కదిలిస్తుంది. ఫస్ట్ విజువలైజేషన్ అంటే లేని దాన్ని ఊహించడం కొంచెం టైం పడుతుందేమో, కానీ ఉన్నదాన్ని దీన్ని కంప్లీట్ చేసుకుని డైలీ మన డైరీలోనో మన నోట్బుక్లోనో రాసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని డ్రా చేయాలి. అప్పుడు ప్రాక్టికల్గా మన మైండ్ మనకు నమ్ముతుంది. కాబట్టి దీన్ని లేకపోతే ఈరోజే స్టార్ట్ చేయాలి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి, సో మనం మాట్లాడుకున్న అంశాలు నేను ఒక్కసారి కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చింది మనం మూడు అంశాలు. మనం ఎప్పుడు కలిసిన జూమ్లో కలిసిన ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు. ఆరోగ్యాన్నైనా కొంతకాలం పోస్ట్ పోన్ చేయొచ్చు, అనుబంధాలైనా కొంతకాలం పోస్ట్ పోన్ చేయొచ్చు. ఈ ఆదాయాన్ని మాత్రం పోస్ట్ పోన్ చేయడానికి లేదు. ఇప్పుడు జూమ్లో ఉన్నామంటే ఖర్చు అయిపోతూనే ఉంటుంది, నెట్ 2 జీబీలో పోతూనే ఉంటుంది. దీన్ని మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిందే. దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి లేదు. నువ్వు ఇంట్లో నుంచి కాల్ బయట పెట్టకపోయినా టీ తాగాలన్నా డబ్బు కావాల్సింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. డైలీ రెగ్యులర్గా ఎవరు వస్తారంటే హూ ఇస్ ద డ్రీమర్స్ ఆఫ్ దమ్. సో దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ కోసం కావాలనుకున్న వాళ్ళే ఈ ఇన్కమ్ కోసమే మనం ఇక్కడికి వస్తూ ఉన్నాం. డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ. ఇది స్కిల్ బేస్డ్ అనే విషయం కూడా మనం నేర్చుకున్నాం. ఏంటి ఇక్కడ స్కిల్ అంటే, మనం నేర్చుకున్నటువంటి ఫస్ట్ వీడియోలో నేర్చుకుంది ఏంటంటే స్కిల్ ఫాలో యువర్ ద సీనియర్, ఫాలో యువర్ ద మెంటర్. ఎవరైతే సక్సెస్ అయి ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ 80 లక్షలు, ₹1,00,00,000, 4 కోట్లు తీసుకున్న సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో మనం ఏం చేయలేదు. ఇక్కడ ఆ వీడియోలో మనకు వచ్చింది. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు ఏం చేశారో మనం ఏం చేయలేదు. బోగా సార్ సక్సెస్ సీక్రెట్ ఒకటే చెప్తారు. ఏం చెప్తారు? నా సక్సెస్ సీక్రెట్ ప్రమోషన్ అని చెప్తారు. మరి మన ప్రమోషన్ ఎట్లా ఉంది ప్రోగ్రామ్స్? ఇది మెయిన్గా చూసేది. కృష్ణయ్య సార్ సీక్రెట్ ఏంది, హరి సార్ సీక్రెట్ ఏంది, ఏం చెప్తారు? మరి వాళ్ళ సక్సెస్ సీక్రెట్ వాళ్ళతో కలుసుకునే అవకాశం ఎక్కడ ఉంటుందంటే జిఎస్ఎం అనే వేదిక ఉంటుంది. ఈ జిఎస్ఎం జరుగుతుందా లేదా? నీ జిఎస్ఎం తప్ప ఇంకెక్కడ కూడా సీనియర్స్తో నువ్వు డిస్కస్ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి నీ జిఎస్ఎం పోస్టర్ రాకపోతే వెంటనే రిలీజ్ చేయి. జిఎస్ఎంను స్టార్ట్ చేసుకొని వాళ్ళు చేసింది మనం చేస్తే వాళ్ళకు వచ్చింది మనకు కూడా వస్తుంది. కాబట్టి ఇది రెండో వీడియోలో మనం నేర్చుకుంది విజువలైజేషన్ అనేది నేర్చుకున్నాం. ఈ విజువలైజేషన్లో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అందరూ డ్రీమ్ చాలా పెద్దది చెప్తారు. డైమండ్ ₹1,00,00,000 చాలా పెద్ద డ్రీమ్. కానీ ఇప్పుడు మన డ్రీమ్ ఏంటంటే ప్రజెంట్ స్టెప్ 1 ఈజ్ అవర్ డ్రీమ్. ఇప్పుడు ఎవరి డ్రీమ్ ఏందన్నా కానీ స్టెప్ 1, ఈ స్టెప్ 1 కంప్లీట్ చేయాలనుకుంటే దాన్ని విజువలైజేషన్ చేసేసి దాన్ని ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నీ పోస్టర్ రాకపోతే ఈ పోస్టర్ ఈ రోజే రిలీజ్ చేసుకో. పోస్టర్ వస్తే దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. విజువలైజేషన్ అనేది ఎట్లా వస్తుందంటే ప్రాక్టికల్గా కళ్ళ ద్వారా చూడడం ద్వారా, చెవుల ద్వారా వినడం ద్వారా, ఆ ఫీలింగ్ కలగడం ద్వారా, దానికోసమే ఇంత మంచి వ్యాలిడ్ పోస్టర్లు మనకు వస్తున్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకొని సో మన సీనియర్స్ని ఫాలో అవుతూ తర్వాత ఈ యొక్క మన యొక్క విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా, మన వర్క్స్ ద్వారా మనకు అనుకున్నటువంటి రెగ్యులర్ ఇన్కమ్లోకి మనం వెళ్ళాలని కోరుకుంటూ ఇంత మంచి కంపెనీని సో మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సియాన్ సార్, సిఇఓ అభిలాష్ గారికి, అదేవిధంగా నన్ను ఇన్వైట్ చేసిన బోగా సార్కి,
సో మన మెంటర్ మన్నెం రేణుకర్ ప్రసాద్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. ఒకసారి మనం మన రూబీ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయ్యేసరికి థ్యాంక్స్ చెప్దాం మన రియాక్షన్స్ ద్వారా. ఎర్లీ మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము ఆర్థికంగా చాలా బాగుండాలి. ఇది చాలా మెయిన్ పాయింట్. మనకు ఉన్నటువంటి పెద్ద బాధ్యత ఏంటంటే ఫైనాన్షియల్గా మనీని ఖర్చు పెట్టడానికి చాలా ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుంచి అన్ని ప్రతి ఒక్కటి, ఇప్పుడు జూమ్ ఆన్ చేసాం ఖర్చే, అది లైట్ వేసుకున్నాం ఖర్చే, ప్రతి ఒక్కటి ఖర్చే. కానీ దానికి తగ్గట్టుగా సంపాదన విషయంలో మనం సక్సెస్ అవ్వాలి. ఖర్చుని తట్టుకునే సంపాదనలోకి వెళ్ళడానికి నిత్యం మనం ఏం చేయాలి, మైండ్ఫుల్నెస్ పరంగా, వెల్నెస్ పరంగా అండ్ బిజినెస్ పరంగా ఏం చేయాలి అనేది మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఉద్యోగం ఒకసారి తీసుకొచ్చుకుంటే అది ఎప్పటికీ ఆ 20,000 ఎప్పటికీ అలాగా ఉంటుంది. కానీ బిజినెస్ అనేది రోజు రోజుకి బాగుగా ఉండడమే బిజినెస్. రోజు రోజుకి బాగవుతూ ఉండాలి. ఎప్పుడెప్పుడు కాంపిటీషన్ మారిపోతూ ఉంటుంది, ప్రపంచం మారిపోతూ ఉంటుంది. సో కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడము. మనకి ఇక్కడ ఉన్న సౌభాగ్యం ఏంటంటే పార్ట్నర్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. దానివల్ల ఇంకొంచెం ఈజీ అవుతుంది, లీవరేజ్ అవుతుంది. సో మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పనుల్ని రోజు గుర్తు చేస్తున్నటువంటి ఈ ఆరామానికి మనం థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే మనం ఎంతో ఏది సత్యమో తెలియక మనం అలాగ ఉండిపోతాం. అసలు ఈ ఐడియా వచ్చింది, ఇది చాలా మంచి ఐడియా. చూడండి, మనకి వెల్నెస్ అయినా బోర్ కొడుతుందేమో, బిజినెస్ అయినా విని విని బోర్ కొడుతుందేమో, కానీ ఈ మనసుకు సంబంధించినటువంటి ఎమోషన్స్ కి సంబంధించినటువంటిది వింటూ ఉంటే అసలు బోర్ కొట్టదు, ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎందుకనంటే ఇదే ఆయుధం కాబట్టి, మనసే ఆయుధం మనీ సంపాదించడానికి. దీన్ని షార్పెన్ చేసుకోవడమే మనకు కావాల్సింది. దీన్ని చాలా షార్పెన్ చేసుకోవాలి. ఇది తెలియకుండా మన జీవితాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. మనం ఏమనుకుంటాం, పరిస్థితులు మనకు తగ్గట్టు లేవులే అని అనుకుంటాం, పర్సన్స్ రావట్లేదని అనుకుంటాం. కానీ వీటిని క్రియేట్ చేసేది ఈ మనసు అనేటువంటి ఆయుధమే క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ మనసు దగ్గరనే మనం ఉండాలి, ఈ మనసుని షార్పెన్ చేసుకోవడంలో. నిన్న మంతెన గారు డీటాక్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కటి వీడియో మన ఆరాలో పెట్టాము, అది ఒకసారి వినండి. అందరికీ అది ఉపయోగపడుతుంది. అంటే ఈ బాడీకే కాదు, దీన్ని నడిపిస్తున్నటువంటి ఒక సూక్ష్మమైన శక్తి ఒకటి ఉంది అని మీరు భావిస్తే దాన్ని ఏ విధంగా క్లీనింగ్ చేసుకోవాలి, క్లెన్జింగ్ చేసుకోవాలి. అది ఎన్నో వాసనల్ని కలిగి ఉంటుంది, అంటే అలవాట్లను కలిగి ఉంటుంది, కొన్ని గుణాలను ఆల్రెడీ కలిగి ఉంటుంది. హరిప్రసాద్ ఫస్ట్ తను తెలివి రాకముందే తను కొన్ని గుణాలతో ఉన్నాడు కదా, ఆల్రెడీ కొన్ని గుణాలు. మరి అది ప్లస్ అవుతుందా, తను సంపాదించుకోవడానికి మైనస్ అవుతుందా అనేది తనకే తెలియదు. మరి దాని ప్లస్ అవ్వాలి అంటే దాన్ని మనం ఆ డీటాక్సిఫికేషన్ మనం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకో కూడా తెలియదు, అసలు ఈ బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం అని కూడా తెలియదు. బాడీకి క్లెన్జింగ్ అనేది అవసరము, లేకపోతే అది ఒక కఫస్థాయిని పెంచి లంగ్స్ ప్రాబ్లము, బ్యాడ్ ఫ్యాట్ ని పెంచి హార్ట్ కి ప్రాబ్లము, గ్లూకోజ్ స్థాయిని పెంచి కాలేయానికి ప్రాబ్లము, ఆ తర్వాత ఈ 3 దెబ్బతిన్నాయంటే కిడ్నీ దెబ్బతింటుంది, ఓకే, నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఇవన్నీ కారణమే దేనికంటే టాక్సిన్స్ బాగా పెరిగిపోవడం. ఇది ఉన్న రోజులు బాగానే భోజనం చేయడము, ఆహారాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతూనే ఉంటుంది. కానీ నెమ్మదిగా బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు న్యూట్రాసిటికల్ ఎంటర్ అవుతుంది టాపిక్, యాంటీ ఆక్సిడెంట్స్ టాపిక్ ఎంటర్ అవుతుంది. మీ బాడీని క్లెన్జింగ్ చేసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం కదా, ఆ టాపిక్ ఎంటర్ అవుతుంది. అలాగే మనలోనే ఉన్నటువంటి శక్తిని కరెక్ట్గా మనం అధ్యయనం చేయకపోతే, ఇక్కడ ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ ఎలా వెళ్ళిపోతుందో, ఇక్కడ ఇది ఆలోచిస్తూ ఉన్నంతకాలం ఆలోచిస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ ఆలోచనలే టాక్సిన్స్ గా తయారైపోతూ ఉంటాయి. ఇక్కడ ఆహారం ఎట్లా టాక్సిన్ అంటే విషము, ఉపయోగపడింది అని అర్థం, చెడు బ్యాక్టీరియా అని అర్థం. టాక్సిన్ అంటే తెలుగులో దాన్ని ఒక విషం, ఉపయోగపడింది, వేస్టేజ్ అని అర్థం.
అలాగే మన ఆలోచనల్లో కూడా ఎంతో శక్తి ఉంటుంది. ఆ అణువులో అణుశక్తి ఎంతో ఉంటుంది. బట్ ఆలోచిస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడ ఆహారం తింటూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఆలోచిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ ఆలోచనలు అనేటువంటి దాంట్లో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. దాన్ని డీటాక్సిఫై చేసుకోవాలనే విషయాన్ని చాలా బాగా చెప్పారు మంతెన గారు. సో అదే విషయాన్ని మనం కూడా ప్రతిరోజు తెలియకుండానే వింటూ ఉన్నాం. కొన్ని అనవసరమైనవి వదిలించుకుంటూ ఉన్నాం. ఎంతో ఉత్తేజంగా రోజుగా ఏదైతే బాగుగా ఆలోచించడమే బిజినెస్ అని అనుకున్నామో ఆ బాగునే మనం ఈరోజు మన సార్ కూడా చెప్పారు. ఇలా ఆలోచిస్తే బాగుంటుంది. ఊహాశక్తి అనేది మీ ఆలోచనలకి కావాల్సినటువంటి శక్తి. అది ఆల్రెడీ ఉంది, దాన్ని ఉపయోగించుకోండి అని అంటారు ఊహాశక్తి అనేది. అలాగే మీ పంచేంద్రియాలు ఏవైతే తినడం, చూడడం, అవి రస, రూప, గంధ, శబ్ద, స్పర్శ ఉన్నాయో ఇవన్నీ కూడా మీలోని శక్తిని ఎప్పుడు ట్యాప్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, దీన్ని టచ్ చేశాను, ట్యాప్ చేశాను, వెంటనే అది ఆన్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను దాన్ని ఆపగలనా? ఇక ఒకసారి ట్యాప్ అయిందంటే ఇంక ఆపలేము, అంతే ఇంకా. సో అట్లా మన యొక్క జ్ఞానేంద్రియాలు ఎప్పుడు కూడా మనలోని శక్తిని దాన్ని టచ్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని సరి అయిన వైపుకి తీసుకెళ్ళలేదంటే అటు వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు నేను ఇక్కడ కనిపించిన దాంట్లో దేన్ని టచ్ చేయాలి, ట్యాప్ చేయాలి అనేది నా ఇష్టం, రైట్? అంతేనా? అది నా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ కనిపించింది, నాకు ఫ్లవర్ కనిపించింది, హార్ట్ కనిపించింది, ఇదేదో ఏడుస్తున్నట్టు కనిపించింది, చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ నాకు ఏది కావాలి అనేది నా ఇష్టం. ఇగో రాకెట్ అనేది ఇప్పుడు చూడండి, ట్యాప్ చేశాను, ఇక ఇది జరిగిపోయింది, నా జీవితంలో ఇది పాట అయిపోయింది. ఓకే, సో అట్లా మన జ్ఞానేంద్రియాలు ప్రతి క్షణం కూడా కొన్ని విషయాలని ట్యాప్ చేస్తుంటుంది ఎరుకలోకి వచ్చిన తర్వాత. అది డైరెక్ట్ అట్లా ట్యాప్ చేస్తుందంటే అర్థం ఏంటంటే మన శక్తిని ఉపయోగించుకుంటుంది అని అర్థం. మనం ఏదైతే హాయిగా నిద్రపోయి శక్తి తీసుకున్నాం కదా, ఒక శక్తి. నిద్రలో శక్తిని ఎవరైనా డాక్టర్ ఇస్తాడా? నువ్వు పడుకోక నేను నిద్రలో వచ్చే శక్తి నేను గ్లూకోజ్ అందించినట్టు అందిస్తానని. శ్రీనివాసరావు గారు, మీరు నిద్రపోకండి, నా దగ్గర ఒక బాటిల్ ఉంది అందిస్తానని లేదు కదా. అంత విలువైనటువంటి ఎనర్జీని ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తుంటాయంటే వాడుకుంటూ ఉంటాయి. సో ఈ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం ఉందా అనేది ఇప్పుడు అందించింది అదే అనమాట. ఈ జ్ఞానేంద్రియాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది. రైట్ థింగ్ తోటి చూడడము, రైట్ వే వినడము, రైట్ వే మాట్లాడడము, రైట్ వే థింకింగ్ చేయడము, దాన్ని రైటియస్నెస్ అంటారు. ఏది రైట్? సంపాదించడం రైట్ అని చెప్తున్నాం. సంపాదించుకోవడమే రైట్. మనకున్న ధర్మ అది ఒక్కటే. మరి ఇండస్ట్రీ వాళ్ళు సంపాదించడం అంటే ఏది చేస్తే మనకి ఇస్తారు? శ్రీకాంత్, ఏం చేస్తే మనకు డబ్బులు ఇస్తారు ఇండస్ట్రీలో? జై కొడితే ఇస్తారా? మీటింగ్కి వెళ్ళి వస్తే చేసుకోవాలి, రిక్రూట్మెంట్ చేసుకోవాలి. దీన్ని ప్రయత్న రూపం. నువ్వు ఫలితం చెప్పావు, నేను ప్రయత్నం చెప్తాను. ప్రయత్నం ప్రచారం చేస్తే ఇస్తుంది, పబ్లిసిటీ చేస్తే ఇస్తుంది. ఒక థమ్సప్ ఏం చేస్తే ఇస్తుంది? మహేష్ బాబుకి చెబితే ఇస్తుంది, అంతేనా? నా గురించి నలుగురికి చెబితే ఇస్తాను అంటుండే, అది దట్ ఈస్ ప్రయత్నం, దట్ ఈస్ ధర్మ, మన ధర్మ అది, అంతే. దానికి రిజల్ట్ ఎట్లా రావాలి అనేది మన చేతిలో అయితే ఉందా లేదా? ట్యాప్ చేయడమే మన పని. ఇది నేను ట్యాప్ చేశాను అంతే. ఏం రావాలి అనేది అక్కడ ఇష్టం, సిస్టమ్ ఇష్టం. ఈ పాయింట్ అర్థమైంది తమ్ముడు? ఇది మెయిన్. ఉదయం లేచినప్పటి నుంచి మన జ్ఞానేంద్రియాలని ఎటువైపున ట్యాప్ చేయాలి అని అంటే వీవాకు సంబంధించినటువంటి విషయాన్ని నలుగురిలోకి, అంటే మార్కెట్లోకి 4 ఫ్యామిలీస్ దగ్గరికి మనం రీచ్ చేస్తున్నామా లేదా? ఇదే మన ధర్మ, గంతే. అందరు సార్ కోరుకునేది అదే. నా పల్స్ గురించి, కాఫీ గురించి, నేను ఇచ్చేటువంటి సంపాదించుకునే అవకాశం గురించి నలుగురికి తెలియజేయాలి. ఇంకేమన్నా ఉందా మన పని శ్రీకాంత్? ఆలోచించు. ఇంకేటేం లేదు.
5 లక్షలు పెట్టి ప్రొడక్ట్ తీసుకొని షాప్ పెట్టడం మీ కాలనీలో అట్లాంటిది ఏం లేదు. నెలకు ఒకసారి సీనియర్ని పిలిపించి అక్కడ ప్రజెంటేషన్ చెప్పేయడం అట్లా ఏమన్నా ఉందా? పోనీ అవి తీసుకొని వచ్చి ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి తిరిగి ఇవ్వడం అదేమన్నా ఉందా? ఏం లేదు. వాళ్ళ మనీ వాళ్ళకే పడుతుంది, వాళ్ళ కమిషన్ వాళ్ళకే వస్తుంది. ఇంకా మనది ఏముంది ఇక్కడ? ఏం లేదు. తెలియజేయడమే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన పని. ఓకే, ఇది. సో అందుకని మనము మన ఉన్న పవర్ ఏంటంటే మన ఈ ఈ చేతికి ఉన్నటువంటిది ఏంటిది? 5,000, రైట్? దీంతో ఏది పట్టుకుంటే అది ఈ చేయి పట్టుకున్నట్టే. అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియాలతోటి మనం ఏది పట్టుకుంటే అది మన జీవితంలోకి వస్తుంది, ట్యాప్ చేసినట్టే. సో మనం అంత సూక్ష్మంగా కావాల్సిందే వింటున్నామా, కావాల్సిందే మాట్లాడుతున్నామా, కావాల్సిన పర్సన్స్ తోటే ఉంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైనటువంటి ఏముంటాయో అవన్నీ తీసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంకా బాగా మన జ్ఞానేంద్రియాలకి ఒక జ్ఞానం అందిద్దాం. ఓకే, ఏంటి అని అంటే సానుకూలము. ఏంటిది అది? సానుకూలము. సానుకూలం అంటే సేమ్ అని. ఓకే, సత్సంకల్పం అంటే సేమ్ సంకల్పం అని. సేమ్ సంకల్పం ఎవరికి ఉందో. సానుకూల పనులు, సానుకూల పర్సన్స్, సానుకూల ఎమోషన్స్. ఓకే, ఇంకా మనకు సానుకూలంగా ఉపయోగపడేటువంటి పనులు, సానుకూలంగా ఉపయోగపడేటువంటి పర్సన్స్ తోటి ఫ్రెండ్షిప్ అంటే సేమ్ సంకల్పం ఉన్నటువంటి అని అర్థం. ఇది అయిన తర్వాత నేను ఊహాశక్తి గురించి చెప్తా, అంటే విజువలైజేషన్. 3 సానుకూల పనులు, సానుకూల పర్సన్స్, సానుకూల ఎమోషన్స్. అంతే. ఎక్కడ దొరుకుతారు వాళ్ళందరూ? ఒకవేళ ఇండస్ట్రీ అమ్మని అని అంటే ఇగో ఈ ప్రోగ్రామ్స్ లో దొరుకుతారు. సానుకూల ఎమోషన్స్ అంటే మనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లేటువంటి, ఇంకొంచెం ఉత్సాహం తీసుకొచ్చేటువంటి ఎమోషన్స్. ఓకే, నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయని నువ్వు ఎట్లా ఇప్పుడు చెప్పగలవు? నా లోపల నేను మాట్లాడకుండా ఇలానే ఉన్నాను అనుకో, తెలుస్తుందా నీకు? మాట్లాడితే నా ఎమోషన్స్ నువ్వు గమనించగలవు, పట్టుకోవచ్చు వెంటనే నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. ఓకే, అలాగే హరిప్రసాద్ తన ఎమోషన్స్ ఎలా ఉన్నాయో తను తెలుసుకోవాలనుకుంటే తన మాటల్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇది చిట్కా. ఎలా ఉన్నాయి? భయపడుతూ ఉన్నాయా, కోపంతో ఉన్నాయా, లేదా అర్థం చేసుకున్నట్టున్నాయా? ఎలా గుర్తుపట్టాలి అంటే మన మాటల పదాలను బట్టి గుర్తుపట్టచ్చు. ఎమోషన్స్ అట్లా. సో సానుకూలం అనేది మర్చిపోవద్దు. సక్సెస్ అవ్వాలంటే సానుకూలం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలను ఎటువైపు ఫోకస్ చేయాలి? సానుకూలం వైపే. అది మనలోని, ఎందుకంటే ఈ జ్ఞానేంద్రియాలు తమకున్న జ్ఞానం బట్టి ప్రపంచంలో ఎటువైపు పోవాలో అటువైపు పోతాయి. తమకున్న జ్ఞానం బట్టే ఇష్టపడతాయి. 90 ml ఇష్టపడాలా, 30 ml ఇష్టపడాలా అనేది తమకున్న జ్ఞానాన్ని బట్టే ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడాలి, ఏంటిది అనేది మొత్తం తనకున్న జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఆ జ్ఞానాన్ని బట్టి, సో అది వెళ్ళినప్పుడల్లా ఏం ఉపయోగించుకుంటుంది? మనలోని శక్తిని ఉపయోగించుకుంటుంది. మనలోని శక్తిని ఉపయోగించుకుంటుంది. ఓకే, సో ఈ సైన్స్ మీరు తెలుసుకోండి. సో శక్తే పదార్థంగా మారుతుంది. మన లోపల ఎంత శక్తి ఉంటే, అంత పాజిటివ్ శక్తి ఉంటే అదే మన సక్సెస్ గా మారుతుంది. సో శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మంచి అలవాట్లతోటి శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో,
దేని వైపుకి మన పంచ జ్ఞానేంద్రియాలు వెళ్ళాలి అనేది కూడా ఎంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇందాక నేను రాగానే సార్ చెప్పినటువంటి దాంట్లో ఈ జ్ఞానేంద్రియాలు సానుకూలమైన పనుల వైపుకి, సానుకూలమైన పర్సన్స్ వైపుకి, సానుకూలమైన ఎమోషన్స్ వైపుకి వెళ్తున్నాయా లేదా? ఓకే, మరి మంచి ఎమోషన్స్ ఉన్నాయా లేదా ఎట్లా తెలుస్తుంది? మనం మాటల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటే వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, రైట్. ఇక ఊహాశక్తి గురించి, బాగా ఇష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. బాగా ఇష్టపడితే ఆరోగ్యాన్ని బాగా ఇష్టపడాలి, ఆదాయాన్ని బాగా ఇష్టపడాలి, అనుబంధాలను నిలబెట్టుకోవాలని బాగా ఇష్టపడాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఏవైనా సరే దానికి సంబంధించిన సానుకూల పనులని, సానుకూల పర్సన్స్ ని, సానుకూల ఎమోషన్స్ ని పట్టుకుంటది మనం బాగా ఇష్టపడితే. ఒకవేళ మీరు ఆదాయాన్ని ఇష్టపడండి, అసలు 5 గంటలకు కాదు 4 గంటలకే లేచి కూర్చుంటారు. ఆరోగ్యాన్ని ఇష్టపడండి, చక్కటి ఆహారాన్ని ఎంచుకుంటారు, కంట్రోలింగ్ పవర్ ఎంతైనా వస్తుంది. నేను ఎక్కువ బరువు ఉండకూడదు, హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి, కావాల్సినంత బరువు ఉండాలి, పెద్ద కష్టం అవ్వదు ఎప్పుడు ఇష్టపడితే. విజువలైజేషన్ కూడా సక్సెస్ ఇష్టపడడంలోనే ఉంది. ఊహాశక్తి మొత్తం కూడా ఇష్టపడడం. నా పిల్లవాడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఆగస్టు 15కి ఎలా ఉంటుంది, మా పాప మంచి సాంగ్ పాడుతుంటే మాట్లాడుతుంటే స్కూల్లో ఎలా ఉంటుంది ఒకసారి అడగాలి మనసుని, ఎలా ఉంటుందో చెప్తుంది. దానికి అది ఇష్టం, చాలా చక్కగా ఊహిస్తుంది. దానికి కావాల్సినటువంటి వైపుకే ఈ జ్ఞానేంద్రియాలను తీసుకెళ్తుంది. లేకపోతే ఈ జ్ఞానేంద్రియాలు ఎక్కడ పడితే సానుకూల పనుల వైపుకి, సానుకూల పర్సన్స్ వైపుకి, సానుకూల ఎమోషన్స్ వైపుకి వెళ్లకుండా టైం అంతా వేస్ట్, శక్తి అంతా వేస్ట్. నేను చెప్తున్న శ్రద్ధగా వింటున్నారా? శ్రద్ధగా అర్థమవుతుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనసును అర్జునుడు మనసును అమ్మ ఎంత కష్టం ఇది అని అన్నాడు. గాలిని బంధించడం ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టంగా ఉంది కదా అంటే, అందుకే కష్టం, ఎందుకంటే నువ్వే అది కాబట్టి. నువ్వే. ఇప్పుడు దీప్ త్రివేది అని బుక్ రాశారు. ఏంటిది ఈ టైటిల్ కనబడుతుంది? నేనే మనసునని, అంటే చాలా ఇక్కడ ఉంది. నేనే మనసుని, దాని టైటిల్ ఏంటి? నేనే మనసుని. అంటే ఏదైతే ఆలోచన ఉందో అదే నేను అని. ఆ ఆలోచన బేస్గా తయారైనటువంటి ఈ శరీరం కాదు, దాన్ని నడిపించేటువంటి మనసుని నేను. మీరు తలిచింది ఏదైనా సాధించడానికి ఇది కీలకం, ఇది తెలుసుకోవడం కీలకం అని పెట్టాడు పేరు. తర్వాత నేను సిద్ధమైతే, నేనంటే మనసు, నేను సిద్ధమైతే అంతా సిద్ధమే. ఐఎమ్ ద మైండ్ అని ఇంగ్లీష్ లో అంటారు. దీప్ త్రివేది రాశారు ఇది. ఓకే, సో ఇటువంటి బుక్స్ అన్ని కూడా చెబుతుంది ఏంటి అని అంటే, మీరు దీన్ని చక్కగా వాడుకోవడం, దాన్ని ఆ యొక్క వెపన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. వెపన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఊహాశక్తి ద్వారానే సాధ్యమవుతుంది. ఊహాశక్తిని మీకు ఇష్టమైన వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ మీ సొంత ఇల్లు కడితే, సొంతంగా ఇల్లు కట్టి ఫ్రెండ్స్ని, బంధువుల్ని గృహప్రవేశానికి పిలిస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్న ఒక్కటే జస్ట్ అట్లా రిలీజ్ చేయాలంతే. చక్కగా కొద్దిగా, అంటే పూర్తిగా ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు కాకుండా ఒక 5 minutes అయిన తర్వాత కూల్ అవుతుంది, చాలా కామ్ అయిపోద్ది మైండ్. అప్పుడు శక్తివంతం. ఎక్కడైతే కూల్ అండ్ కామ్ ఉందంటే అక్కడ శక్తి ఉందంటే అర్థం. ఆ శక్తినే వాడుకుంటుంది జ్ఞానేంద్రియాలు. అక్కడ ఆ సైలెన్స్ లో ఒకసారి అనుకోవాలి,
నాకు కావాల్సినటువంటి ఆ 50,000, నాకు కావాల్సినటువంటి ఆ ₹1,00,000 చేతికి అందితే సమయానికి ఎలా ఉంటుంది? ఇది నేర్పాలి. ఈ పాజిటివ్ థింకింగ్ ని దీన్ని విజువలైజేషన్ అని అంటారు. ఓకే, నాకు ఒక స్కూటీ కావాలి, స్కూటీ వస్తే ఎలా ఉంటుంది? ఓకే, నాకు ఫలానా 500 ర్యాంక్ కావాలి, అది వస్తే ఎలా ఉంటుంది? ఇది ఒకరోజు చేయాలనా? కావాల్సింది ఒకరోజు కాదు, ఎంతగా మననం చేసుకుంటే అంత మేనిఫెస్టేషన్ కి దగ్గర అవుతాం. ఎంతగా మననం చేసుకుంటూ ఉంటే అంతగా మేనిఫెస్టేషన్ కి మనం దగ్గర అవుతాం. మేనిఫెస్టేషన్ అంటే తెలుగులో ప్రత్యక్షీకరణ. ఏమంటారు దాన్ని? ప్రత్యక్షీకరణ. మన జీవితంలో ప్రత్యక్షం చేసుకోవడము, సాక్షాత్కారం చేసుకోవడము, అదనమాట. ఓకే, సో మరి ఇది ఈ యొక్క విజువలైజేషన్ ఎప్పుడు చేసుకుంటే శక్తి మనసే చెప్తుంటది అడిగితే, ఎప్పుడైతే బాగుంటుంది, ఎక్కడైతే బాగుంటుంది, ఏ పవర్ స్పాట్ అయితే బాగుంటుంది అనేది మన మనసు చెప్తుంటుంది. ఇగో ఇక్కడైతే ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. అట్లా ప్రతిరోజు మీరు మననం చేసుకోవడము ఇంపార్టెంటే, కూర్చొని విజువలైజేషన్ చేసుకోవడము ఇంపార్టెంట్. చేసుకోవాలంటే ఏంటి? ఫస్ట్ స్టెప్, ఓ 5 minutes ప్రశాంతంగా కూర్చోవడం. ఎంటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఎంటీనెస్, అక్కడ ఒక క్వశ్చన్ ని రిలీజ్ చేయడం. ఈ రోజు నేను అనుకున్న పనులు అయిపోతే ఎలా ఉంటుంది? 3 ప్రెజెంటేషన్లు అనుకున్నాను, అక్కడ 3 ప్రెజెంటేషన్లు అయిపోతే ఎలా ఉంటుంది? ఫలానా మేడం దగ్గర వర్క్ జరగట్లేదు, అక్కడ కొత్తగా ప్రెజెంటేషన్లు జరిగితే అక్కడ ఒక 2 లాగిన్లు వస్తే, 2 పర్సన్స్ వస్తే ఎలా ఉంటుంది అని ఫస్ట్ ఆ విజువలైజేషన్, ఊహాశక్తి అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నాకేం కావాలి అనేది డెస్టినేషన్ ఫిక్స్ చేస్తున్నామా లేదా? దాని ప్రకారమే వెళ్తుందా లేదా? సేమ్ మన సిస్టమ్ కూడా అంతే. మన ఓన్ సిస్టమ్, సబ్ కాన్షియస్ సిస్టమ్. ఏదైతే మీరు విజువలైజ్ చేస్తుంటారో, ఊహిస్తూ ఉంటారో అదే జరుగుతూ ఉంటుంది. అందుకే ఊహించే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఊహించే దగ్గర ఈరోజు 50 మంది రాలేదు, 5గురే వచ్చారు, వెంటనే రాంగ్ ఊహలు వదిలేయద్దు. మనసెమ్మటే చాలా తేలికైనవి, భయపడేవి, బాధపడే ఊహల్ని వదులుతూనే ఉంటుంది. అంటే విజువలైజ్ చేస్తూనే ఉంటుంది. అది ఊహిస్తుంది అని అంటే విజువలైజ్ చేస్తున్నట్టు. ఫలానా ఏదన్నా ఒక చిన్న అనారోగ్యం వస్తుంది, వెంటనే అది ఎట్లా ఊహిస్తుందంటే ఇక డైరెక్ట్ ఎండింగే ఊహిస్తుంది. ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే ఎంతగా ఊహిస్తుందంటే ఇక చాలా, ఎందుకంటే సినిమాల్లో చాలా తీవ్ర 2:30లోనే సినిమా అంతా చూపించాలి కాబట్టి, క్లైమాక్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి అది చూసి చూసి అదే ఊహిస్తుంటుంది. ఒక్కసారి ఇది జరిగిందంటే అమ్మో ఇట్లే జరిగితే ఇంకెట్లుంటుందో అని ఊహించేస్తుంటుంది. దీన్ని వికల్పము అంటారు, కల్పించుకోవడము. సానుకూలం చేస్తే సంకల్పం అవుతుంది, విరుద్ధమైన చేస్తే వికల్పం అవుతుంది. విరిగిపోతాయి అన్నమాట, పాలు విరిగిపోయినట్టు. ఈ జ్ఞానం ఎవరికి తెలియాలి? ఈ మనసుకి చాలా అవేర్నెస్ అవసరం. ఇప్పుడు 2 ప్రెజెంటేషన్ చేశారు సార్, అందులో ఒక మాట అన్నాడు, వచ్చేదాకా ఎదురు చూడాలిగా అన్నాడు. ఇప్పుడు సార్ వీడియో ఒకటి చూపించారు కదా, దాంట్లో ఏది వచ్చేదాకా, మీరు అనుకున్నది జరిగేదాకా, స్టెప్ 1 అయిపోయేదాకా మీరంత ఓపికగా ఎదురు చూడాలిగా. ఈ మధ్యలోనే ఎన్నో రాంగ్ ఊహలు అనేది వచ్చేస్తుంటాయి. ఓ చిన్న నెగిటివ్ జరిగినా చాలా పెద్దగా. సో మన దగ్గర వాళ్ళు ఒకసారి మాట వినరు, ఇక ఎప్పుడూ మాట విన్నట్టు, ఎప్పుడూ జరగనట్టు, ఇంక ఇట్లయితే ఏమైపోద్దో జీవితం అని ఎంత పెద్దగా వెళ్ళిపోతుంది అంటే ఆ ఊహలు ఎటెటే వెళ్ళిపోతుంటాయి, అంత లో వైబ్రేషన్ కింద. సో అప్పుడు ఏమైతుంది, మన జీవితం కూడా
అదే బాధకు సంబంధించిందే కూడగట్టుకుంటూ ఉంటుంటది, అన్ని మూట కట్టుకుంటూ ఉంటది. అలా ఉంటే ఆయన కొండని తవ్వి మార్గం వేసేటోడ? ఒక ఆయన వేసాడంట భార్యకి జరగలేదని. ఎవరెస్ట్ శిఖరం మళ్ళీ చాలా పెద్ద పెద్దవి ఉంటాం కదా మనం. సంవత్సరానికి ₹1,00,00,000 క్రియేట్ చేస్తున్న వాళ్ళ గురించి వింటాం. ఎగ్జిక్యూటివ్ ని సాధించిన వాళ్ళ గురించి తెలుసుకొని ఎగ్జైట్ అవుతాం. కానీ మనం మాత్రం అడుగడుగున రాంగ్ అసంప్షన్స్, ఊహలు చేస్తూ ఉంటాం. చిన్న జరిగిన నెగిటివ్ గా భావించేస్తాం. మరి ఇద్దరు ప్రెజెంటేషన్ వినలేదు, రానన్నారు, వద్దన్నారు, అంత మనీ లేవన్నారు, వాళ్ళకి మనకు అర్థమైనంతగా ఆరోగ్యం గురించి అర్థం కాలేదు. వెంటనే ఏం చేస్తాం? స్టార్ట్ అయిపోతాయి మనసు ఊహించడం అని. అందుకని శక్తివంతంగా ఊహించడం, దానికి నేర్పడమే ఊహాశక్తి, విజువలైజేషన్. దానికి రాదని కాదు, దానికి ఆల్రెడీ వచ్చేది. దాని పని అది ఊహించుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి రైట్ గా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా తగ్గిపోద్ది, నాకు ఖచ్చితంగా తగ్గుతుంది, నాకు కావాల్సిన జ్ఞానం నా దగ్గరికి వస్తుంది, నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. ఇది రైట్. ఓకే, ఇది ఎవరికైనా సరే దీనికి సంబంధించింది. పంచ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం దగ్గర నుంచి. ఓకే, మళ్ళీ నేనేం చెప్పాను? దీనికి సంబంధించింది ఊహాశక్తిది. ఊహాశక్తి సక్సెస్ దేంట్లో ఉంది, ఎవరైనా చెప్తారా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఊహాశక్తి సక్సెస్. ఊహల ప్రకారమే జ్ఞానేంద్రియాలు నడుస్తాయి, రైట్? అంతేనా? మనలోని శక్తిని, నిద్రాశక్తిని అవి ఉపయోగించేసుకుంటాయి. కాబట్టి రైట్ ఊహలు ఉండడం మంచిది, శక్తివంతమైన ఊహలు ఉండడం మంచిది, రైట్? ఓకే, అది సక్సెస్ అవ్వాలంటే దేని మీద? జానేసి ఇష్టపడాలి. ఇష్టపడడం. ఆయన సబ్జెక్ట్ అంత ఇష్టపడుతున్నాడు కాబట్టి అంత బాగా వింటున్నాడు. అది శ్రవణం, పంచ జ్ఞానేంద్రియాల్లో ఒక పని. మనసుకి ప్రత్యేకంగా ఏది లేదండి. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది చూసారా, ఇది మనసు. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ వేలు లేకపోతే చెయ్యి ఏం లేదు. చెయ్యి మనసు అన్నమాట. ఈ ప్రపంచంలో ఏది పట్టుకోవాలనే ఈ 5 ఉండాల్సిందే, రైట్? అంతేనా? అలాగే ఈ మనసు ఏది పట్టుకోవాలన్నా ఈ జ్ఞానేంద్రియాలు అవసరం. బయట నుంచి జ్ఞానం తెచ్చుకుంటుంది, అది అవసరం. ఈ వేలు దీనికి ఎంత అవసరమో దానికి అంత అవసరం. అందుకే అది పట్టుకునేది గమనించాలి. సరైనది సానుకూలమైన పట్టుకుంటుందా లేదా, అంటే సేమ్ ఉపయోగపడేది. శివాల ముందుకెళ్ళేదే పట్టుకుంటుందా, వేరేది ఏమైనా పట్టుకుంటుందా? నేనైతే వివరంగా చెప్పాను, మరి మీరు వివరంగా విన్నారో లేదు? దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు రైజ్ అవ్వాలి. మీరు ఎలా ఉండాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ జ్ఞానం ధనం కావాలంటే నాకు అవుతుంది జ్ఞానం. ఇప్పుడు నేను పంచుతున్నాను కాబట్టి నాకు అవుతుంది. మీకు పంచేలాగా పెరగాలంటే ఫస్ట్ నోట్స్ ఉండాలి, దాన్ని రాసుకోవాలి. సార్ మీరు చెప్పినట్టే ప్రోగ్రామ్కి వస్తున్నా సార్, స్కూల్కి వస్తున్నా సార్, ఉద్యోగం రాలేదు సార్ అంటే నేను ఏం చేయలేను. స్కూల్కి వస్తే సర్టిఫికేట్ వస్తుంది, వచ్చినట్టు సర్టిఫికేట్ అటెండెన్స్ వేస్తారు అంతే. అది ఆ జ్ఞానం ధనంగా మారాలంటే కొంచెం ప్రయత్నం ఉంటుంది. ఓ ప్రయత్నం ఏంటంటే, దాన్ని ఇప్పుడు ఆ మేడం గారు పని చేస్తూ వింటున్నారు, ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? పెన్ను పేపర్ తీసుకొని మెయిన్ విషయాలు రాసుకోవాలి. మెయిన్ విషయాలు. మనసు లేకపోతే ఆ మేడం గారిని గైడ్ చేస్తున్న ఎవరు? లావణ్య మేడంకి కాల్ చేసి మెయిన్ 5 పాయింట్స్ చెప్పండి మేడం ఒకసారి అని చెప్పి రాసుకోవాలి. రాసుకొని తాను ఒక్కసారి కరెక్ట్ గా ఆ సానుకూలమైనటువంటి పనులేంటి, నా సమయం ఎక్కడ వ్యర్థమవుతుంది, ఓకే, ఇది నా జీవితంలోకి ఎట్లా అప్లై అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మా పాపకి భగవద్గీత ఒక దగ్గర చెప్పే అవకాశం వచ్చింది. భగవద్గీత చదువు తనకి ఈ చదవడం చెప్పడం అనేది నీకెంత ఉపయోగపడుతుంది అనేది నువ్వు చూసుకో. ఈ భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశము నీకున్న 8th క్లాస్ చదువుతున్నావు, ఈ 8th క్లాస్ లోకి నీకు
ఎలా ఉపయోగపడుతుంది, అందులో ఉన్నటువంటి విషయం ఎవరికైనా ఉపయోగపడుతుంది. హరిప్రసాద్ చదివితే హరిప్రసాద్కి ఉపయోగపడుతుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. నువ్వు ఒక స్టూడెంట్ గా సక్సెస్ అవ్వడానికి ఆ శ్లోకాస్ లో ఉన్నటువంటి జ్ఞానం, లాక్ అయిపోయి ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు అన్లాక్ చేయాలి. ఓకే, నీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు బాగా చెప్పగలుగుతావు, దాన్ని అనుసరించు. ఓకేనా? అప్పుడు ఏమైంది, జ్ఞానం ధనంగా మారుతుంది రేపు పొద్దున. ఆమె చెబితే డబ్బులు వస్తాయి అనుకోండి, అనుకుందాం, ఆమె ఎంత బాగా చెబితే అంత బాగా డబ్బులు వస్తాయి అని అంటే ఆమెకి ధనం అయిపోతుంది ఆ జ్ఞానం. సో ప్రతిరోజు మనం వినడం అనేది బోర్ కొట్టకుండా ఉండాలంటే ఈ జ్ఞానాన్ని ధనంగా రోజు రోజుకి మనం మార్చుకుంటున్నామా లేదా ఇంపార్టెంట్. అందుకని నోట్ చేసుకోవడం. ఓకే, ఒక 4 విషయాలు చెప్పారు పతంజలి గారు. ఏంటంటే శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. నీ జీవితంలో సాక్షాత్కారం అంటే సక్సెస్ అవ్వడం. సాక్షాత్ నువ్వేమనుకున్నావో అది జరగడం. ఓకే, ఈ 4 జరగాలి అంటే ఫస్ట్ శ్రవణం, తర్వాత అది మర్చిపోకుండా మననం ఉండాలి. అప్పుడు ఏదైతే అదే ధ్యాసతో నువ్వు ఉండగలుగుతావు, ముందుకెళ్ళగలుగుతావు. ఇలాగా అప్పుడు సక్సెస్ అనే 4th స్టెప్లోకి వెళ్తాం. లేకపోతే చాలా మంది మీరు రమ్మన్నట్టే వస్తున్నాను కదా, ఏం జరగట్లేదు, అట్లా కాదు, అది అట్లా కాదు. మనసుని అలర్ట్ గా ఆ విషయాల మీద ఉంచుతున్నామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, జ్ఞానేంద్రియాల్లో ఊహాశక్తిని దేనికి ఉపయోగించుకోవాలి? మన పరంగా ఆలోచిద్దాం. వివా మనకిచ్చిన ధర్మ ఏంటి? ధర్మ అంటే ఏం చేస్తే మనకి, ఏ డ్యూటీ చేస్తే మనకి మనీ ఇస్తుంది? పబ్లిసిటీ చేయడం, అంతేనా? వివాకి సంబంధించి నలుగురికి తెలియజేయడం, అంతే. ఇదే పని చేయడం, అదే కోరుకుంటుంది. నా పల్స్ గురించి, కాఫీ గురించి, నా న్యూట్రాస్యూటికల్ గురించి, నా కంపెనీ గురించి, ఇందులో సంపాదించుకునే అవకాశం గురించి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియజేయాలి. ఇదే మన డ్యూటీ. సో మన విజువలైజేషన్ని, మన జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ని దీనికి ఉపయోగించుకోవాలి. ఈ పనుల్నే ఇష్టపడాలి. సరేనా? రైట్, థ్యాంక్ యూ. మనం కొద్దిసేపు ఆ సైలెన్స్ని క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు సార్కి ఏదైనా సరే, ఒక్కొక్కరు మన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కోరికలు ఉంటాయి. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, అక్కడికి సంబంధించి, ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, మనం వివైటీ కావచ్చు కాబట్టి వివా బిజినెస్ కావచ్చు. ఆ 500 ర్యాంక్ని ఇష్టపడాలి, ఆ ప్రెజెంటేషన్ని ఇష్టపడాలి, ఇంకొకరికి జిఎస్ఎం చేయడాన్ని ఇష్టపడాలి, జిఎస్ఎం ద్వారా జ్ఞానాన్ని తీసుకోవడాన్ని ఇష్టపడాలి. అప్పుడు చాలా బాగుంటుంది. నేను ఒక ఎగ్జిక్యూటివ్ని, నేనేమనుకోవాలి, నేను జిఎస్ఎం చేసేటప్పుడు మంచి సబ్జెక్ట్ చెప్పి వాళ్ళ యొక్క ఆనందం పొందితే ఎలా ఉంటుంది? చాలా మంచి విషయాలు సార్, నాకు తెలియదు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, డాక్టర్లు కూడా ఇట్లా ఇంత వివరంగా చెప్పరు అని వాళ్ళు అంటే ఎలా ఉంటుంది? ఓ 10,000 సంపాదించినంత ఆనందంగా ఉంటుంది. సో ఇలాంటి సానుకూలమైనటువంటి ఎమోషన్స్ని, ఊహల్ని, లేకపోతే అమ్మో ఈరోజు లేట్ అయిపోయింది, స్కూల్కి లేట్ అయిపోయింది, టీచర్లు తంతారేమో, అమ్మో 2 రోజులు ఫీజు కట్టడం లేట్ అయిపోయింది, ఏమంటారో, ఈ రాంగ్ ఊహలన్నిటినీ, ఓకే అక్కడ అనే మనుషులు ఉన్నా కానీ అనడం అనేది జరగదు, అర్థం చేసుకుంటారు. ఎప్పుడు పాజిటివ్ అస్త్రాలని రిలీజ్ చేస్తూ ఉండాలి. ప్రతి ఆలోచన అస్త్రమే. మనసు ఎప్పుడు తక్కువ ఉన్నటువంటి ఆలోచనలను రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఊహిస్తూ ఉంటుంది. మీదకొచ్చి క్యాన్సర్ అటాక్ అయినా సరే, ఎలాగైనా నాకు మంచి జరుగుతుంది, ఎలాగైనా నేను కోలుకుంటాను,
ఎటువంటి పరిస్థితుల్లో భయపడే ఊహల్ని The Secret Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బ్రాడ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు
వెంటనే తను ఈ మాట చెప్పాడు, నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహో, అందుక అంటే మన హృదయంలో అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి లేకపోతే పేరేదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే ఐడెంటిటీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకోండి, మన శరీరాన్ని మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు I will try to discuss. Thank you so much for listening. Have a great day.